సహవాసం అయితే ఎవరితో? మూర్ఖులతో కాదు. మన సహవాసం అయితే ప్రేమామయుడితో, పాపిని కరుణించిన యేసయ్యతో, పాపిని కరుణించినటువంటి యేసయ్య, క్షమించినటువంటి యేసయ్యతో, రోగులు స్వస్థపరిచిన యేసయ్యతో, హక్కును చేర్చుకున్నటువంటి యేసయ్యతో, పరలోకానికి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడైన యేసయ్యతో మన సహవాసం ఉండాలి. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సహవాసం ఎక్కడ తీసుకెళ్తాడంటే పరలోకానికి తీసుకెళ్తుంది. మూర్ఖుల సహవాసం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నరకాగ్నిలోనికి తీసుకెళ్తుంది. ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తాం? ఏ సహవాసంలో ఉన్నాం? చర్చికి కాదు, గాస్పెల్ ఆఫ్ గాడ్ చర్చి, లేకపోతే ఇంకొక చర్చికి కాదు కావాల్సిన మనకి సహవాసం. యేసయ్యతో సహవాసం. మన సహవాసం అయితే ఎవరితో చెప్పండి? యేసు ప్రభుతో, తండ్రి అయినటువంటి దేవునితో, యేసు క్రీస్తుతో మన సహవాసము ఉన్నది అని అపోస్తలుడు